సూర్యోదయ రాష్ట్రంలో సౌరప్రకాశం. ఆంధ్రప్రదేశ్లో పర్యావరణ హిత సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనకు అనుగుణంగా రాష్ట్రంలో 24,000 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన 4 సౌర పార్కుల్లో 4,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందాలు కుదిరాయి. ఇందులో ఇప్పటికే అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, ఎన్పీ కుంట ప్రాంతాలలో, కడప జిల్లాల్లోని జమ్మలమడుగులోనూ ఏర్పాటు చేసిన సోలార్ పార్కులతో 2,840 మెగావాట్ల సౌర విద్యుత్ అందుబాటులోకొచ్చింది. కాగా తాజాగా కర్నూలు జిల్లాలోని గని, శకునాల గ్రామాల పరిధిలో ఏర్పాటు చేసిన అల్ట్రా మెగా సోలార్ పార్కును ముఖ్యమంత్రి ప్రారంభించడంతో మరో 1000 వాట్ల సౌర విద్యుత్ అందుబాటులోకొచ్చింది. చైనాలోని టెంగర్ సోలార్ పార్క్, రాజస్థాన్లోని భాడ్లా సోలార్ పార్క్ తర్వాత ప్రపంచంలోనే 3వ అతిపెద్ద సౌర విద్యుత్ పార్క్ మన కర్నూలులోనే ఏర్పాటు కావడం నవ్యాంధ్రకే గర్వకారణం. 5,683 ఎకరాల్లో 7,143 కోట్లతో 1000 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ అల్ట్రా మెగా సోలార్ పార్కుతో 282 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ సోలార్ పార్కులో 45,80,471 సోలార్ పీవీ మాడ్యూళ్లను బిగించారంటే ఎంత పెద్ద ప్రాజెక్టో ఆలోచించండి. కర్నూలు సోలార్ పార్క్ ప్రారంభంతో దేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలలో నవ్యాంధ్ర 2వ స్థానానికి ఎగబాకనుంది. రాబోయే 3 ఏళ్లలో మరో 10,000 మెగావాట్లను ఉత్పత్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. సూర్యోదయ రాష్ట్రంలో చంద్రన్న పాలనలో అసాధ్యమన్నది ఉంటుందా చెప్పండి?